ఇది నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అండి. ముక్క ముక్కకి మసాలా పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మామిడికాయలు వేసి మంచి మసాలా దట్టించి చాలా బాగా చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఫస్ట్ కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, 2 చెక్క లవంగాలు, అలాగే 2 మెంతులు వేసుకొని బాగా మిక్సీ పెట్టాలి. దాంట్లోనే 2 చిన్న ముక్కలు ఉల్లిపాయలు, అలాగే 2 టమోటా, ఇంకా మనం ఫైనలీ మసాలా కోసం పట్టి పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఒక 2 గరిటెల నూనె వేసుకొని దాంట్లో తిరువాత గింజలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. మరీ రోస్ట్ అవ్వనవసరం లేదు. లైట్గా రోస్ట్ అయినప్పుడు చిటికెడు పసుపు, సాల్టు, అలాగే తగినంత కారం వేసి మంచిగా పట్టాలి. మంచిగా మసాలాలో పట్టేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే కారం ఉప్పు సమంగా పడితేనే కూరకు రుచిగా ఉంటుంది. అసలే కడప వాళ్ళం కదా, కమ్మగా తినాలనుకుంటాం. పతాకు కష్టపడినా ఇంటికి వచ్చేసరికి తృప్తిగా తినాలనుకుంటాం. చూడండి, చూస్తేనే నోరు ఊడిపోతుంది ఆ కారం. మంచిగా మనం ముందు మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, అది ఈ వేగుతున్న ఈ మసాలాలో వేసేసి ముందు పట్టుకున్న పేస్ట్ అంతా కూడాను సన్న మంట మీద మంచిగా వేపుకోండి. మసాలా ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది కూర. మనం అంతలోపు చింతపండు, మన ఇంట్లో పులుపుకు తగినట్టుగా చింతపండు నానబెట్టుకొని మెత్తగా పైన తొక్కంతా తీసేసి చింతపండు నీళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఈ మసాలా మంచిగా ఏగి నూనె తేలుతుంది చూసారా. అలాంటి టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని చింతపండు నీళ్ళు పోసుకొని మంచిగా కలబెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. చేపకు మరీ ఎక్కువ నీళ్ళున్న టేస్ట్ ఉండదు, మరీ గట్టిగా పోయినా బాగుండదు. అలా కాబట్టి నేను కిలో చేపకు వచ్చేసి 1 లీటర్ నీళ్ళు మాత్రం తీసుకున్నా. పులుసు అలాగే నీళ్ళు లీటర్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలత అని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో అలాగే తింటా, బాగుంటుంది టేస్ట్, సూపర్ టేస్ట్ ఉంటుంది. మూత పెట్టేసి కొద్దిసేపు బాగా తెల్లనివ్వాలి. ఇలా తెల్లుతునేటప్పుడు చిటికడంతనే ఫ్రెండ్స్ మెంతులు, అలాగే జీలకర్ర పెట్టుకున్న పొడి, ఒక చెంచాడంతా ధనియాల పౌడరు. ఇప్పుడే సాల్టు, కారం అన్నీ చూసేసుకోండి. ఇంకా మళ్ళీ చూద్దామంటే కలబెడితే ముక్క చెదిరిపోగలదు. చూడండి, మామిడికాయ మంచిగా కడుక్కొని మామిడికాయ ముక్కలు అయితే వేస్తాను. ఒక చిన్న మామిడికాయ ముక్కలు అయితే కోసేస్తాను. ఆ తర్వాత ముందుగా నీట్గా కడిపెట్టుకున్న చేపలన్నీ కూడా ఈ పులుసులో వేసి మంచిగా ఒక్కసారి కలబెట్టేసుకొని మూత పెట్టాలి. ముక్క మునిగేదాకా ఉంటే చాలు. చూడండి, లీటర్ నీళ్ళు కరెక్ట్గా సరిపోయి కిలోకి. బాగా మూత పెట్టేయాలి. ఒక్క 15 నిమిషాలు ఐ ఫ్లేమ్ మీద పెద్ద మంట పెట్టుకుని ఉడికించాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. మంట మీడియంలో పెట్టినప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకుంటూ ఉండండి. గరిటె పెట్టామంటే ముక్క చెదిరిపోగలదు. నేను చేసిన చేపల్లో మాత్రం ఎక్కడ చెదిరిపోలేదు, చెదిరిపోవు కూడా. ఎందుకంటే చాలా బాగా కుదురుకుంటుంది. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు స్పెషల్ అయిన ఈ చేపల పులుసు మా ఇంటిలో పాది చాలా కమ్మగా తింటారు. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫైనలీ చూడండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. ముక్క మంచిగా మగ్గింది. చేయి పెట్టినాడికి ఎండాకాలం కదా, భయం వేస్తుంది. అయినా కూడా చూసాను చూడండి, ముక్క అయితే మంచిగా మగ్గింది. అలాగే ముక్క ఏమాత్రం చెదిరిపోలేదు. చాలా బాగుంటుంది. వడ్డించేటప్పటికైనా కానీ ఇలా ముక్కలు ముక్కలు ఉంటే తినే వాళ్ళకి, వడ్డించే వాళ్ళకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, గరిటెతో చేయబెట్టిన ధైర్యం లేక గరిటెతో పెట్టేస్తున్నా, అంత కాలుతుందనమాట. ఇంకా ఫైనలీ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగే ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడికి